హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేము ఇరాన్ యూఎస్ వార్ వల్ల ఒక 4 to 5 మంత్స్ నుంచి ఎక్కడికి వెళ్ళక చాలా డల్గా ఫీల్ అవుతున్నామండి. సో ఎక్కడికైనా వెళ్ళి చక్కగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి రావాలని స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాము. వెంటనే ఒక చిన్న ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకున్నామండి. ట్రిప్ అనగానే మన లేడీస్కి ఏంటి, ఫొటోస్లోను వీడియోస్లోను బాగా రావాలి అనుకుంటాం కదా. నేను కూడా అదే ఉద్దేశంతో పార్లర్కి వెళ్ళి ఫేషియల్, హెయిర్ కట్టు, పెడిక్యూర్ అయితే చేయించేసుకున్నాను. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయ్యేటప్పటికి నేను కూడా వీడియోస్లోను ఫొటోస్లోను బాగా వస్తానని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికొచ్చి లగేజ్ని అయితే చక్క ప్యాక్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. జర్నీ డేట్ అయితే వచ్చేసిందండి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇక ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయాము. ఇంతకీ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు చెప్పలేదు కదా. ఒక 10 days కోసమని మలేషియా ట్రిప్ని ప్లాన్ చేసుకున్నామండి. ఈసారి ఫస్ట్ టైం మా అమ్మాయి లేకుండా నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము. దమాం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా దమాం ఎయిర్పోర్టు. ఈసారి ట్రిప్లో మేము స్పెషల్గా బాగా రిలాక్స్ అయి రావాలి అని అనుకున్నాం కాబట్టి 2 and 4 టికెట్స్ని బిజినెస్ క్లాస్లో బుక్ చేసుకున్నాము. లగేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత దమాంలో ఉన్న బిజినెస్ క్లాస్ లాంజ్కి వెళ్ళిపోయాము. మీకు కూడా సరదాగా బిజినెస్ క్లాస్ లాంజ్ ఎలా ఉందో దమాంలో చూపిస్తాను. ఈ లాంజ్లో అయితేనండి వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ లేవనే చెప్పాలి. నేనైతే ఫ్రూట్ కేక్స్ని, జ్యూస్ని ట్రై చేశాను. మెయిన్ కోర్స్ వైపు వెళ్ళలేదు, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా అని ఆ జోలికైతే వెళ్ళలేదండి. నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉంది. ఏదైనా టూర్ వెళ్తే కనుక వాటి బోర్డింగ్ పాసెస్కి స్నాప్చాట్లో ఫొటోస్ కానీ వీడియో తీసుకునే అలవాటు ఉందన్నమాట. ఈసారి కూడా అలాగే తీసుకుని ఫ్లైట్ ఎక్కడానికైతే వెళ్ళిపోయాము. మేము టికెట్స్ని ఎతిహాద్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దమాం నుంచి అబుదాబీకి వెళ్తున్నామండి. దీని జర్నీ డ్యూరేషన్ వచ్చి 1 hour 20 minutes. ఫ్లైట్ ఎక్కిన వెంటనే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ని తింటూ మూవీ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయిపోయామండి. ఇలా రిలాక్స్ అవుతుండగానే అబుదాబీ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అబుదాబీ ఎయిర్పోర్టు. ఇక్కడి నుంచి మా నెక్స్ట్ ఫ్లైట్కి మాకు 6 hours లే ఓవర్ వచ్చిందండి. సో ఒకసారి చిన్నగా ఎయిర్పోర్ట్ రౌండ్ వేసేసి ఎతిహాద్ వల్ల బిజినెస్ క్లాస్ లాంజ్కి అయితే వెళ్ళిపోయాము. నాకు ఈ ఎతిహాద్ వాళ్ళ బిజినెస్ లాంజ్ అయితే చాలా నచ్చిందండి. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇది మనకి మొత్తం టోటల్ 4 floors కింద డివైడ్ చేశారు. అలాగే ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ పీస్ రైస్ని, పాలక్ పన్నీరు, సలాడ్ని ట్రై చేసేసాను. అక్కడితో వదలకుండా మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, చట్నీస్ ఉన్నాయండి. వాటిని కూడా లైట్గా అయితే అన్నీ టేస్ట్ చేసేసాను. ఇవన్నీ తినేటప్పటికి మంచి మత్తు వచ్చి అదే లాంజ్లో ఉన్న రిలాక్సేషన్ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇవేంటంటే లోపల సింగిల్ పర్సన్స్కి చిన్న స్లీపింగ్ క్యూబికల్స్ లాగా ఉంటాయన్నమాట. అయితే వీటిని మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడ మేమిద్దరము కూడా ఒక 3 hours అయితే చక్కగా నిద్రపోయామండి. నాకైతే ఆ సీలింగ్ పైన చిన్న లైట్స్ని స్టార్స్ లాగా అరేంజ్ చేశారు. అదైతే చాలా నచ్చింది. నిద్ర లేచి ఫ్రెష్గా ఫీల్ అవుతూ నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కడానికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు మేము అబుదాబీ నుంచి మలేషియా క్యాపిటల్ అయిన కువాలాలంపూర్కి వెళ్తున్నాము. దీని జర్నీ డ్యూరేషన్ వచ్చి 7 hours. కొద్దిగా లాంగ్ జర్నీ కాబట్టి ఇప్పుడు బిజినెస్ క్లాస్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను.
చూసారా సీట్స్ అన్నీ ఎలా ఉన్నాయో, చిన్న చిన్న క్యూబికల్స్లా ఉన్నాయి కదా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మన సీట్ని ఫ్లాట్ బెడ్గా చేసుకుని పడుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మేము ఇలా విండో సైడ్స్ ఉండే క్యూబికల్స్ని బుక్ చేసుకున్నాము. ఇదండి నా సీటు. మనం అందరము రాకముందరే ప్రతి సీటుకి కూడా ఒక లెదర్ పౌచ్ని చిన్న గిఫ్ట్ కింద ఇస్తారనమాట. చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్నది. ఇందులో ఏమున్నాయో మీకు చూపిస్తాను. ఒక ఐ మాస్కు, లిప్ బాము, టూత్ బ్రష్, పేస్టు, మాయిశ్చరైజరు, అలా చిన్న చిన్న ఆర్టికల్స్ని ఇచ్చారనమాట. ఇవన్నీ నేను చూస్తుండగానే ఎయిర్ హోస్టెస్ అయితే వచ్చి నాకు 5 స్టార్ లెవెల్లో ఫుడ్ని అయితే అరేంజ్ చేసిందండి. చూసారా క్యాండిల్ లైట్ కూడా పెట్టింది కదా. ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఇచ్చారు, ఆ తర్వాత మెయిన్ కోర్స్ ఇచ్చారండి. మేమైతే ఎతిహాదులో ఏషియన్ వెజ్ మీల్స్ని బుక్ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేను ఇలా తింటూ ఉండగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి నాకు ఒక చిన్న వీడియోని కూడా తీసి పెట్టిందండి. చూస్తున్నారు కదా. ఇంతటితో ఫుడ్ ఆగలేదండి. మళ్ళీ ఆ తర్వాత డెజర్ట్ కింద మ్యాంగో చీజ్ కేక్ని అయితే ఇచ్చిందండి. అది కూడా మూవీ చూస్తూ స్లోగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా తినేసానండి. నేనైతే అనుకున్నాను ఫ్లైట్ దిగేటప్పటికి 1 కేజీ ఈజీగా పెరుగుతాను అని అయితే అనుకున్నాను. నేను తింటూ ఉండేసరికి అందరూ అయితే ఇంకా పడుకోవడం మొదలెట్టారు. నేను కూడా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పి ఇంకా నేను కూడా పడుకుంటానండి అని చెప్పడానికి వెళ్తున్నాను. ఆయన సీటు కొంచెం కొద్దిగా దూరంగా కార్నర్లో వచ్చిందనమాట. అంటే ఆయనది ఆ కార్నరు, నాది ఈ కార్నరు వచ్చిందండి. ఆయనకి బాయ్ చెప్పేసి నేనైతే నా సీట్ని ఫ్లాట్ బెడ్గా చేసుకుని చక్కగా పడుకున్నానండి. నిద్ర లేచిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇలాచీ టీని ఆర్డర్ చేసుకుని తాగుతూ నా మిగతా మూవీని కూడా కంప్లీట్ చేశానండి. నా మూవీ కంప్లీట్ అయ్యేటప్పటికి మేము కూడా సేఫ్గా మలేషియా అయితే రీచ్ అయిపోయామండి. అదేనండి కోలాలంపూర్కి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ లగేజ్ని కలెక్ట్ చేసుకోవాలన్నా ట్రాన్స్ఫర్స్ అయినా కూడా కంపల్సరీ మనం ట్రైన్ సర్వీస్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడితో మా జర్నీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మళ్ళీ మేము పినాంగ్ అనే సిటీకి వెళ్ళాలి. దీనికోసమని మలేషియన్ ఎయిర్లైన్స్లో టికెట్స్ని అయితే బుక్ చేసుకున్నామండి. కోలాలంపూర్ నుంచి పినాంగ్ సిటీకి జర్నీ 1 అవర్ అనమాట. మేమైతే మలేషియన్ ఎయిర్లైన్స్ని ఎక్కడం అనేది ఫస్ట్ టైము. వీళ్ళ ఎయిర్ హోస్టెస్ డ్రెస్ చూసారా, చాలా వెరైటీగా బాగుంది కదండి. నాకు ఫ్లైట్ అయితే పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు. సేమ్ మన ఇండిగో ఫ్లైట్స్ లాగే అనిపించాయి. పినాంగ్ సేఫ్గా రీచ్ అయ్యి లగేజ్ని కలెక్ట్ చేసుకునేటప్పటికి మా రిసార్ట్ నుంచి బుక్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవరు నేమ్ బోర్డు పట్టుకుని రెడీగా ఉన్నాడండి. ఇక లగేజ్ అంతా ట్యాక్సీలో పెట్టుకుని మేమైతే రిసార్ట్కి బయలుదేరిపోయాము. ఇంతకీ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పలేదు కదా, మలేషియా సౌదీ అరేబియా కన్నా టైం జోన్లో చూసినట్టయితే 5 అవర్స్ ఎహెడ్ ఉందండి. మేము రిసార్ట్కి రీచ్ అయ్యేటప్పటికి అక్కడి లోకల్ టైం ప్రకారము మిడ్నైట్ 1 అయిందండి. రిసార్ట్లో చెక్ ఇన్ అయిపోయి రూమ్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోతున్నామండి. ఈ రిసార్ట్లో మేము 3 నైట్స్కి రూమ్ని అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ మా దమాం నుంచి మలేషియా జర్నీ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? త్వరలోనే పినాంగ్ సిటీలో ఏ ప్లేసులు చూసామన్న వీడియోతో కలుద్దాము. బాయ్.